నేను ఎన్నో సందర్భాల్లో నా అదృష్టం ఏంటంటే నాగేశ్వరరావు గారి గొప్ప ఫంక్షన్స్లో నేను వ్యాఖ్యాతగా ఎన్నో ఫంక్షన్స్ ఆ కార్యక్రమాన్ని నిర్వహించాను. నాగేశ్వరరావు గారికి చేసిన ఒక ఫంక్షన్లో ఆయనకే ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్గా చెప్పడం జరిగింది, సార్ మీరు కానీ ఆ రోజు నాన్నని కరెక్ట్ అయిన దారిలో నడిపించకపోతే మేమందరం ఈరోజు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదని. సో ఈజ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. సో ఒక విధంగా చెప్పాలంటే ఒక నిండు జీవితాన్ని అన్నీ, ఎందుకంటే జీవితం అంటే తీపి చేదు, ఆ తీపి గుర్తులు ఉండాలి, చేదు అనుభవాలు ఉండాలి. ఆయన ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు ఆయన అనుభవించిన చేదు అనుభవాలు ఎన్నో ఉన్నాయి. సో వాటన్నిటినీ స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు నెక్స్ట్ జనరేషన్, ఎందుకంటే నా కొడుకు కానీ ఈరోజు యంగ్ జనరేషన్ చాలామంది ఈరోజు లైమ్లైట్లోకి వచ్చారు. కానీ ఒక విజయానికేమో పొంగిపోతున్నారు, ఏదైనా ఒక ఫెయిల్యూర్ జరిగితే కృంగిపోతున్నారు. సో వాటన్నిటికీ ఇలాంటి గొప్ప మనుషుల్ని, ఆ గొప్ప మనసుల్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు యంగ్ హీరోస్కి, యంగ్ జనరేషన్కి ఉంది. నిజానికి తెలుగు చలనచిత్ర సీమ ఒక గొప్ప గాడ్ ఫాదర్ని పోగొట్టుకుందని చెప్పాలి. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేరు. భగవంతుడు ఇంత తొందరగా ఆయన తీసిపోతాడని అనుకోలేదు. ఆయన శతవర్షాలు జీవిస్తారని అనుకున్నాం, కానీ ఆ అదృష్టం మనకు లేకుండా పోయింది. ఆయన ఆత్మ భగవంతుని సన్నిధానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి దాదాభాయ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయినటువంటి అక్కినేని నాగేశ్వరరావు గారి మరణం చిత్రసీమకు ఒక తీరని లోటు. కొంతమంది నటులకి రీప్లేస్మెంట్ ఉంటుంది. కీర్తిశేషులు అక్కినేని నాగేశ్వరరావు గారు మన మధ్యన లేరు, కానీ మనిషిగా లేకపోయినప్పటికీ కూడా ఆ మహానుభావుడి యొక్క జీవిత చరిత్ర మరువరానటువంటిది. అందరి హృదయాల్లో ఎప్పుడు కూడా సజీవంగానే ఉంటారు. ఆయన ఒక ఆదర్శమైనటువంటి జీవితం గడిపినటువంటి వ్యక్తి. ఆయన రామారావు గారు కానీ, ఈరు కానీ, పక్కన మా సత్యనారాయణ గారు కానీ, వీరందరికీ నేను చాలా 4 దశాబ్దాల నుంచి పరిచయం ఉన్న వ్యక్తిని. వారిని గౌరవిస్తూ, వారిని ప్రేమిస్తూ కాలక్షేపం చేసిన వ్యక్తిని. ఆయన నిజంగా ఈ జీవితాన్ని ఎంత ధైర్యంగా ఆయన వదిలిపెట్టి అంటే ఆయన యొక్క జీవితాన్ని ఆశ్చర్యం అన్నమాట. ఎందుకంటే ఆయన జీవితం మీద ఎంత డిసిప్లిన్ ఉందో, ఇవాళ చావుని అంత ధైర్యంగా బాడీని వదిలిపెట్టడం అనేది ఆధ్యాత్మికం, ఎందుకంటే విలువైనటువంటి మాట లేదు. ఎందుకంటే ప్రతివాడు కూడా ఆయన ఒక ఆదర్శమైన మనిషిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ మహానుభావుడు ఏ లోకానున్నా ఆయన ఆత్మ శాంతించాలని, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా క్రమశిక్షణతో ఆయనే కాకుండా వాళ్ళ కుటుంబంలో కూడా క్రమశిక్షణ అలవాటు చేశారు. ఆస్తులు పాస్తులు కంటే ఆయన ఇచ్చిన క్రమశిక్షణే ఆయన శ్రీరామ రక్ష. ఆయన జీవితం మనందరికీ కూడా ఒక రకమైనటువంటి దిక్సూచిగా ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ, పూజ్యులు మా సత్యనారాయణ గారు అపారమైన మిత్రుడు ఆయనకి. ఆయన గురించి చెప్తామంటే నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఇప్పుడు దాకా ఇంటికి ఆయన ఎక్స్పీరియన్స్లో ఆయనతో ఉన్నటువంటి జీవితం కంటే కొద్ది నిమిషాలు ఇంతో గడిపినప్పుడు నాకు చాలా తృప్తినిచ్చింది, మాకు ఒక రకమైనటువంటి జీవితానికి దారినిచ్చిందని నేను మనం చేసుకుంటున్నాను. ఇండస్ట్రీలో 2 కళ్ళు అని అందరూ చెప్తున్నారు. నాకు తెలిసినంత వరకు రామారావు గారి తండ్రి, నాగేశ్వరరావు గారి తల్లి. ఆయన చాలా స్ట్రిక్టు అలాగా అనమాట రామారావు గారు.
నాగేశ్వరరావు గారు చాలా ప్రేమతో మా అందరికీ నేర్పిస్తారని, ఇది ఇలా చెయ్యి, దిస్ ఇస్ వాట్ ఈస్ లైఫ్, దేనికి భయపడకూడదు, మళ్ళీ మేము ఎదుర్కొనే, యూ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ బిట్ ఇన్ లైఫ్, ఎప్పుడు లైఫ్తో మనం ఫైట్ చేయాలి తులసి అంటుంటారు. చంద్రాల, ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ విమెన్స్ నెట్వర్క్, ఆస్ట్రేలియా నుంచి, సిడ్నీ నుంచి వచ్చాము. అక్కినేని నాగేశ్వరరావు గారు ఆస్ట్రేలియా వచ్చినప్పుడు మా ఇంట్లో ఒక వారం ఉండటం జరిగింది. దానితో చాలా, అంటే ఆయన అంతవరకు సినిమాలు చూడటం, నాగేశ్వరరావు గారు ఒక మహోన్నత ఉత్తుంగ తరంగం తెలుగు సినీ రంగంలో. అలాంటి మనిషి 83 సంవత్సరాల వయసులో ఆస్ట్రేలియా వచ్చినప్పుడు చాలా ఆరోగ్యం అది ఎలా ఉంటుందో అని మేము జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందేమో అని అనుకున్నప్పుడు ఆయన ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకోగానే ఆయన చురుకుదనంతో నడుస్తుంటే ఆయన వెనకాల మేము పరిగెట్టాల్సి వచ్చింది. అంత చురుకుదనం, తర్వాత ఆయన జీవన శైలి మొత్తం సినీ ప్రపంచానికే కాకుండా యావన్ మన మనుషులందరికీ కూడా ఒక ఆదర్శదాయకమైన జీవితం ఆయన చేశారు. అదంతా కూడా మనం ఆయన చేసిన ఎన్నో పనుల్ని స్ఫూర్తిదాయకంగా తీసుకుని మరి మన జీవన శైలిని కూడా మార్చుకుని ఆయనలాగే మనం అందరం కూడా 90 సంవత్సరాలు బతికితే చాలా బాగుంటుంది. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మా ఆస్ట్రేలియా తెలుగు ప్రజలందరి తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకెంతో బాధ కలిగించింది. ఇవాళ తెలుగు చలనచిత్ర రంగానికి ఇది తీరని లోటు. అంతేకాకుండా బహుశా నేను అనుకుంటాను ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఇద్దరు చలనచిత్ర రంగం లోపల మొత్తం తెలుగు వారందరి అభిమానాన్ని చూరగొన్నటువంటి మహా నటులు. ఆయన ప్రత్యేకంగా నా మీద కూడా ఎప్పుడు కలిసినానే ఎంతో ఆప్యాయంగా పలకరించి, ఇప్పుడు మా పిల్లలు 3 పెళ్ళిళ్ళకు కూడా వచ్చి వాళ్ళని ఆశీర్వదించినాడు. అంటే ఒక సామాన్యుల మీద కూడా అంత గౌరవం ఉంచినటువంటి ఆ మహనీయుడిని కోల్పోవడం ఇది దురదృష్టకరం. ఆయనని అకాల మరణం, ఆకస్మిక మరణం నన్ను ఎంతో బాధించింది. వారికి ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు నా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తాను.